గత 7 సంవత్సరాలుగా కోట శివరామయ్య మెమోరియల్ బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని వాళ్ళ కుమారుడైనటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా క్రీడలను నిర్వహించడం, అది కూడా జనవరి మాసంలో పొంగల్ కప్పులాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. ఎందుకంటే మరి మనం ఎంత సంపాదించినా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక్క మెమోరియల్ అన్నది మాత్రం క్రీడా రంగానికే సొంతం. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఏదైతే చిన్నరాయనపల్లి ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి శివరామ కోటయ్య గారు ఏదైతే ప్రజాసేవ కోసంగా ఆయన ఆలోచన, ఈ సమాజంలో పుట్టాం పెరిగాం, సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ విద్యా విధానాలకు సంబంధించి కానీ ఆ గ్రామంలో చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన క్రీడల పట్ల పెద్దలు చెప్పినట్టుగా క్రీడల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదైతే కోట సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట శివరామయ్య గారి పేరుని వినిపించే విధంగా చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం. ఏదైతే వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే ఇది జిల్లా స్థాయి నుంచి అలాగే సౌత్ ఆంధ్ర నుంచి రాష్ట్ర స్థాయి దాకా రావడం జరిగింది. ఈరోజు పెద్దలు వాళ్ళ నోట్లోంచి వచ్చినటువంటి మాట, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ పెట్టమని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా వంతు పూర్తి సహకారాన్ని కూడా నా మిత్రుడు సోదరు లాంటి మా కోట సూర్యనారాయణ గారికి కూడా గట్టిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే ప్రజాసేవకి సంబంధించి ఏదైతే క్రీడా రంగానికి సంబంధించి సూర్య ఉన్నారో, మరి అదేవిధంగా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక సొంత స్థలాన్ని తీసుకొని 20 రూపాయలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ వాళ్ళ తరపున అటెండర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తన సొంత నిధులతోటి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రోజుకి 500-600 మందికి అక్కడ హాస్పిటల్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నిత్యం కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది నిజంగా కూడా కోట శివరామయ్య గారి పుత్రులుగా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు క్రీడానికి సంబంధించి కానీ సమాజానికి సంబంధించి నిజంగా మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మన సంతపేట రంగనాయకపేట పిఎంఆర్ హై స్కూల్లో గత 7 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరం 8వ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మా పిఎంఆర్ హై స్కూల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే 80 నుంచి 100 టీముల వరకు ఇక్కడికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఎందుకు జరుపుతున్నారంటే, మా నాన్నగారు జనవరిలలో చనిపోయారు కాబట్టి ఆయన కార్యక్రమం ఆయనకి ఏంటంటే చాలా ఇష్టం క్రీడలంటే. ఆ క్రీడలు సూత్తిగా నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా అన్నదమ్ములందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక అసోసియేషన్ అనేది కావాలి. మనకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నెల్లూరు వారు ఎంతో సహకరిస్తారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ గారు ఎంత చెప్పినా కూడా నీకేం కావాలా, ఏం చేయాలనుకున్నా కూడా నేనున్నాను, నువ్వే కార్యక్రమం చేయి అని మమ్మల్ని నిజంగా ఒక ఆర్డర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక మిత్రుడు ఆ విధంగా చేస్తుంటాడు. అదేవిధంగా ఇప్పుడు చెప్పాడు, మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిపి చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2025వ సంవత్సరం ఖచ్చితంగా 2 రాష్ట్రాలు కలిపి ఇదే వేదిక మీద పిఎంఆర్ హై స్కూల్లో ఇంతకంటే పెద్ద కార్యక్రమంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నాకు అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మా మిత్రులందరూ ఉన్నారు. దాని జాలీ ఫ్రెండ్స్ సభ్యులు, జాలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మిత్రుడు ఈ కార్యక్రమం కోసం వారం నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ కార్యక్రమం కోసం ప్రతిరోజు ఇక్కడే ఉండి ఉదయం సాయంత్రం అంటూ ఏ టైం అయినా కూడా వచ్చి ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేదానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తూ వాళ్ళు నాకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజు 25,000, సెకండ్ ప్రైజు 15,000 రూపాయలు, మూడవ బహుమతి
10,000 రూపాయలు, 4వ బహుమతి 7,000 రూపాయలు, 5వ బహుమతి 5,000 రూపాయలు. అదే కాకుండా ఒక ఎఫెన్స్కి డిఫెన్స్కి కూడా ఒక ప్రత్యేక బహుమతులు ఇస్తానని చెప్పున్నాను. దానికి కూడా వాళ్ళకి సపరేట్గా ఒక ప్రైజ్ మనీ ప్లస్ గిఫ్ట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రిజిస్టర్ చేసుకున్న ప్రతి పార్టిసిపెంట్కి మా నెరోలాక్ పెయింట్స్ వారు వాళ్ళకి ప్రత్యేకంగా టీషర్ట్ తెప్పించి ఇస్తున్నారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి పార్టిసిపెంట్కి కూడా అంటే ఇద్దరు పార్ట్నర్లు అయినా కూడా ఇద్దరికీ 2 టీషర్ట్లు ఇస్తున్నాను. అది కూడా సపరేట్గా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.